ముగ్గురు వ్యక్తులు ఒక వేటకెళ్లి అందులో ఇద్దరు ఒక నెట్ లో చిక్కుకుంటారు. అది చూసిన మూడో వ్యక్తి ఆ నెట్ ని కట్ చేసి కాపాడాడు. ఇప్పుడు అక్కడికి ఒక గంభీరమైన భయంకరంగా ఉన్న ఎత్తు మనిషిని రావడం చూసి నెట్ నుంచి బయటపడ్డ వ్యక్తులు ఒకరు చెట్టు వెనుక, మరొకరు నీళ్ళలో, ఇంకొకరు రాయి వెనుక దాగున్నారు. చెట్టు వెనుక ఉన్న మనిషిని గమనించిన రాక్షసుడు చెట్టుని లాగి పడేశాడు. అది చూసిన ఆ మనిషి పారిపోవడానికి ట్రై చేశాడు. గాని అంతలోనే ఆ రాక్షసుడు పరిగెత్తి వెళ్లి చీమని నలిపినట్టు నలిపేశాడు. అది చూసిన మూడో వ్యక్తి పరిగెత్తికెళ్లి రాక్షసుడి కాలికి పొడి చేశాడు. కోపంతో రాక్షసుడు ఆ వ్యక్తిని కాళ్లతో తన్నేశాడు. రాక్షసుడు ఆనందంతో ఆ ఇద్దరిని పట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు. రాక్షసుడి వెనుక మూడో వ్యక్తి కూడా వెళ్ళాడు. రాక్షసుడు ఆ మనుషులని చపాతీ రోల్స్ లో పెట్టాడు. అప్పుడు అక్కడికి మూడో వ్యక్తి వచ్చి ఈ అమ్మాయిని, ఆ మనుషులని కాపాడాలని ట్రై చేస్తున్నాడు. ఆ రాక్షసుడు ఈ రోజు నాకు మంచి భోజనం దొరికిందని చాలా ఆనందంతో ఉన్నాడు. ఆ మనుషులని తినడం కోసం మంటలో తీసుకెళ్లి పెట్టాడు. అది చూసిన మూడో వ్యక్తి గబగబా పైకి వెక్కి వెళ్ళాడు. మంటలో ఉన్నది ఫ్రెండ్ ఇచ్చిన కత్తి సహాయంతో ఆ చపాతీని కట్ చేస్తున్నాడు. అప్పుడు ఆ రాక్షసుడు అక్కడ ఉన్న అమ్మాయిని నెట్ బయటికి తీసి ఆమెను చంపాలని అనుకున్నాడు. మూడో వ్యక్తి పైకి వెక్కి దాగుని పైనుంచి పెద్ద కత్తితో రాక్షసుడి మెడ మీద గట్టిగా పొడిచేశాడు. ఆ రాక్షసుడు గిలగిల కొట్టుకుంటూ చనిపోయాడు.